ప్రత్యేకంగా సినిమాస్ వాళ్ళు పెద్ద మూవీ రైట్స్ అయితే కొన్నారు నార్త్ అమెరికాలో. వాళ్ళొక పోస్ట్ అయితే వేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు నుండి యాక్చువల్ గా పెద్ద మూవీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేయాలి నార్త్ అమెరికాలో. దాన్ని అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. ఏప్రిల్ 7th 8th నుంచి అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేస్తామని చెప్పి అఫీషియల్ గా పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ పోస్ట్ పోన్ కాదని చెప్పి కోరుకుందాం. ఏప్రిల్ 30కి మ్యాక్సిమం రాదు, మేలోనే వస్తుంది అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే 1 week ఎందుకు పోస్ట్ పోన్ చేశారో ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. ఒకవేళ షూటింగ్ డిలే అవ్వచ్చు, దానివల్ల పోస్ట్ పోన్ అవ్వచ్చు, దానివల్ల వీళ్ళు మూవ్ అయ్యారు డేట్ అని చెప్పి అనిపిస్తుంది. ఈ మూవీ నార్త్ అమెరికా టికెట్లు చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు పెట్టేశారు. స్టాండర్డ్ కి వచ్చేసి $25 పెట్టడం జరిగింది, కొన్ని చోట్ల $20 ఉంది. అండ్ RTX 4DX లాంటి స్క్రీన్ లకు వచ్చేసి దాదాపు $35 అయితే పెట్టడం జరిగింది. $30 అయితే మామూలుగా స్టాండర్డ్ కి ఎగ్జిట్ షోస్ కి అయితే పెట్టేశారు. ఈ రేంజ్ లో హెవీ ప్రైసింగ్ అనేది పెద్ద మూవీ పెట్టేసరికి మొత్తం సోషల్ మీడియా మొత్తం కామెంట్స్ విపరీతంగా అయితే వస్తున్నాయి. ఇంత పెట్టడం అవసరమా? ఆల్రెడీ దురంధర్ చూడండి $5 $6 పెట్టి ఇన్ని మిలియన్స్ సంపాదిస్తుంది. ఇప్పటికి 17 millions వచ్చేసాయి దురంధర్ మూవీకి. టికెట్ రేజ్ అందరికి అందుబాటులో ఉంటాయి కదా, మూవీ వచ్చి చూస్తారని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొంతమంది నార్త్ అమెరికా వచ్చేసి అది ఓన్లీ హిందీ వాళ్ళు ఎక్కువ జనాభా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ వచ్చి చూడొచ్చు. బట్ మన తెలుగు వాళ్ళు ఉన్నదే చాలా తక్కువ మంది. ఇంతగా టికెట్ ప్రైస్ పెట్టకపోతే మన వాళ్ళు కలెక్షన్స్ కూడా రావు అని చెప్పి ఇంకొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి మీరేమంటారు? టికెట్ ప్రైస్ అనేది $5 $6 పెడితే బాగుంటుందా, లేకుంటే ఇట్లనే $15 $30 $35 పెడితే బాగుంటుంది? టికెట్ రేట్లు తగ్గిస్తేనే మనకి ఫుట్బాల్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు మాక్సిమం మన అమెరికాలో దాదాపు 10 లక్షల పైనే ఉన్నారు మన తెలుగు వాళ్ళు. మనకి ప్రతి మూవీకి వచ్చేది కూడా మినిమం ఒక 2,30,000 3 lakhs దాటదు అసలు ఫుట్బాల్స్ అనేవి. మరి మిగతా 7 లక్షల మంది ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు మూవీ చూడట్లేదా? డెఫినెట్ గా చూస్తారు కదా ఈ రేట్లు తక్కువ ఉంటే అన్నది ఒపీనియన్. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. మరి $30-35 అనేవి ఎక్కువే, బట్ మన మార్కెట్ కి అది అడ్జస్టబుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మూవీ క్రేజ్ ఉంటే వెళ్ళి చూస్తారు, లేకుంటే లేదు, అంతే కదా.